మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు ఏదంటే పిల్లల గురించి చెప్తాం అనుకుంటున్నానండి. పిల్లలు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా పెంచాలండి. ఏదో కన్నామని వదిలేసేసి ఊరుకోకండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలమ్మా. కంటికి రెప్పలాగా పెంచాలి పిల్లల్ని. ఒకప్పుడు అనేవాళ్ళు ఎంతో కష్టం మీద వాళ్ళు పెంచి పెద్ద చేసి ఇప్పుడు మన చేతికి ఇస్తే ఇప్పుడు ఒక చిన్న పాపలు ఏది నెల పాపల దగ్గర నుంచి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వరకు పెంచిన పిల్లల్ని అలా చేస్తున్నారు వాళ్ళంటే ప్రపంచం మొత్తము మన దృష్టితోనే ఉండదమ్మా. ఒక రకరకాల దృష్టితో చూస్తుంటారు పిల్లల్ని. వాళ్ళని ఎలా కాపాడుకోవాలా, అది ఒక గంప కింద కోడిపెట్టల్ని జాగ్రత్తగా పెట్టుకొని ఎలా అయితే కాపాడుకుంటుందో డేగ కళ నుంచి, అలాగా మనం మన పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలమ్మా. ఇళ్లల్లో పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళకి ఏదో ఒకటి తోచుబాటు అయ్యేటట్టుగా ఎంతసేపటికి ఫోన్లో ఇవ్వకుండా వాళ్ళతో కూర్చొని ఆడుకోండి. ఏదో ఒకటి ఆట ఆడుకోవడము, వాళ్ళకి ఏదో ఒకటి పని చెప్పడము, నేర్పించటము. ఎలాగంటే అలాగ వాళ్ళని గాలికి వదిలేసి రోడ్డు మీదకి వదిలేసేసి అలా చేయవాకండి అమ్మ. ఇవి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. వాటిని ఎలా కంట్రోల్ చేయాలో అయిపోయిన తర్వాత 10 మంది కలిసి అయ్యో అంటవే తప్ప, అయ్యో అంటే ఏంటి నీకు ఉపయోగం అమ్మా చెప్పు. అసలు దేనికైనా ఉపయోగం వస్తుందా? 10 మంది చేరుతారు, అయ్యో ఇలాగా అలాగా అంటారు. కానీ ఒక్క క్షణము మీరు ఆలోచించుకొని పిల్లలు బయటికి పోయిన తర్వాత ఎంతసేపటికి వస్తున్నారు, పంపించామంటే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చేరాలి వెంటనే. లేకపోతే వెనక వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళారా ఏంటా అని గమనించుకోండి అమ్మా. వాళ్ళు ఏదో పసిపిల్లలు, వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళని ఎందుకు అలా నెగ్లెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదమ్మా. మీరు దేశ భవిష్యత్తు వాళ్ళే కదా, ఎంతో కష్టపడి కంటున్నారు. పిల్లలు లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు లేరు అని. అలాంటిది మీరు ఉన్నవాళ్ళు ఎందుకు ఇలా చేసుకుంటున్నారో అని నాకైతే అర్థం కావట్లేదు. అసలు మీరు తప్పు కదమ్మా, అలా చేయకూడదమ్మా. పిల్లల్ని కనేటప్పుడే మీరు ఆలోచించుకోండి, మనకు పెంచే సమర్థత ఉందా లేదా అని. సమర్థత ఉంటేనే పిల్లల్ని కనండి, లేదా పిల్లల్ని కనవాకండి. దానికి వచ్చే నష్టం ఏమీ లేదు, ఎవరికో దానివల్ల బాధ లేదు. కానీ వన్స్ ఒకసారి అది ఒక పెద్ద కమిట్మెంట్ అనమాట. పిల్లల్ని కంటం అనేది పెద్ద కమిట్మెంట్. పెళ్లి కన్నా కూడా పెద్ద కమిట్మెంట్ అది. పెళ్లి చేసుకుంటే మీరిద్దరే ఉంటారు, మీ చావు మీరు చావండి, కలిసి ఉంటారో కలిసి ఉండరు, మీ పాటలు మీరు పడండి. కానీ వన్స్ పిల్లల్ని కంటం మామూలు మొదలుపెట్టిన దగ్గర అనుకున్న తర్వాత పిల్లలకి తండ్రి ఒకసారి చూసినా చూడకపోయినా తల్లి 1000 కళ్ళతో కనిపెట్టుకొని ఉండాల్సిన బాధ్యత తల్లిదమ్మ. తండ్రి మీద నిందలు ఇవ్వకండి, వాళ్ళు చూసుకోలేదు వాళ్ళు చేయలేదని. తండ్రిది కాదు బాధ్యత, తల్లిది. ప్రకృతి అంటే తల్లే గమనించుకోవాలి, అన్ని విషయాలు తల్లే చూడాలి కంపల్సరిగా. అంతే, నేను ఎందుకు చూడాలి అనే మాట మీ దగ్గర నుంచి రావడానికి వీల్లేదు. అది అర్థమైందా? అదొక పెద్ద బాధ్యత. మీరు పిల్లల్ని కంటం అనేది తండ్రిది బాధ్యత కాదు. పెంచుతాడు అంతవరకు, ఏదైనా కావాలంటే తీసుకొచ్చి డబ్బుల వరకు ఇస్తాడు, మీకు కావాల్సినవి ఏమన్నా తండ్రిగా తను చేయాల్సినవన్నీ చేస్తాడు. కానీ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించడం దగ్గర నుంచి వాళ్ళని ఒక మంచి పౌరులుగా చేయటం వరకు, ఇలాంటి వాళ్ళది ఇట్లా చుట్టుపక్కల వాళ్ళ కంటి చూపుల దగ్గర నుంచి కూడా గమనించుకొని మీ పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మీదే. మొన్న అతను ఎవరో 3వ అంతస్తు 2వ అంతస్తు నుంచి పిల్లలు పడేశాడు అంటే ఆ పిల్లలు మీకు చెప్పు ఉండదా, గమనించి ఉంటారా మీరు? అసలు ఏం జరుగుతుంది ఆ పిల్ల మీద? అలా అంత అఘాయిత్యం చేసే వరకు తల్లిగా నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా? గమనించుకోకర్లా? ఏం చేస్తున్నావు? పిల్లని చెప్పు ఉండదా నీకు? అసలు కనీసం నువ్వు గమనించలేదా? ఏం చేస్తున్నావు అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి చూసుకోవాల్సిన పని లేదమ్మా. చెప్పండి. నువ్వు తల్లిగా నువ్వు నిర్లక్ష్యం చేసి ఈరోజు చూడు ఎంతమంది వచ్చారు, కొన్ని వేల మంది నీ చుట్టూ తిరిగినా నీ పిల్ల నీకు రాదు కదా, దక్కదు కదా. ఆ అమ్మాయి లేచేటప్పుడు ఆ అమ్మాయి పాపం పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. అదే మన జాగ్రత్తలో మనం ఉండి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలమ్మా. ఎవరో కాపాడరు, ఎవరు రారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడొద్దని చెప్పన్నట్టు ఎవరు రారు. మన పిల్లలు, మన రక్త సంబంధం, మనం కాపాడుకోవాలి. అంతేగాని ఒక క్షణం చిరాకు వచ్చిందనుకోమ్మా, రెస్ట్గా కూర్చో, కొంతసేపు ఆలోచించుకో. అంతేగాని ఆ చిరాకుని పిల్లల మీద చూపించటం కానీ, పిల్లల్ని బయటికి పంపించటం కానీ, వాళ్ళ మీద పరాకులు పడి మొగుడు పెళ్ళాలు ఇద్దరు కొట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవాకండి. నేను ముందే చెప్తున్నా కదా, పిల్లల్ని కంటం అనేది చాలా బాధ్యతాయుతమైన పని, బాధ్యతతో కూడుకున్న పని.
మీరు పిల్లల్ని కనాలి అని అనుకున్నప్పుడు ఆ బాధ్యత నేను తీసుకుంటాను, తల్లిగా నేను ఆ బరువు మోయగలను అనుకున్నప్పుడైనా పిల్లల్ని కనండి. లేకపోతే పిల్లల్ని కనొద్దు మీరు. అర్థమైందా? ఎవరిని ఇబ్బంది పెట్టద్దమ్మా. వీళ్ళ మీద వాళ్ళ మీద నిందలేసినా, వాళ్ళొచ్చి ఎదురు చూసినా, వీళ్ళకి ఇది మన బోరుబావి దగ్గర ఏదో పడిందని ఏదో సంథింగ్ ఏదో అంటున్నారు పిల్ల, ఇంకో పిల్ల. అందరికీ పసిపిల్లల మీదే ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే అది ఎవరు చేయాల్సింది? రెస్పాన్సిబిలిటీ తల్లులదమ్మా. మీరే ఫోన్లు చూసుకుంటారో, పనులకు పోతారో, లేకపోతే మీరు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. పిల్లల్ని చూసుకోవాల్సిన ప్రధానమైన బాధ్యత తల్లికి అదే కదమ్మా. అది చూసుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? అసలు పిల్లల్ని అలా వదిలేసి ఎందుకు ఊరుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా కానీ జాగ్రత్త. పిల్లలు మాత్రం 1000 కళ్ళతో కాపాడుకోండి పిల్లల్ని. ఇటువంటి పరిస్థితులు మాత్రం రానికుండా చూసుకోండి జాగ్రత్తగా. ఉంటా మరి.